హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాలు అయితే రోహిణి వాళ్ళ మామయ్యని అలా సరదాగా బయటకి తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడికి మనోజ్ అయితే వస్తాడు. ఇదంతా రోహిణికి తెలిస్తే బాగోదు. చాలా బాధపడుతుంది. మీరు రండి బాబాయ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం కాదులే నాకు వీళ్ళు ఎంత మర్యాద చూసుకుంటున్నారో, ఎంత మర్యాదలు చేస్తున్నారో నీకు తెలుసా? అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వింటూ బాలు అయితే మనోజ్‌ని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అక్కడ రోహిణి వాళ్ళ మామయ్య అయితే అక్కడ అందరితో సరదాగా ఉంటాడు. అతన్ని చూసిన మనోజ్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు. అతను మాత్రం బాలు వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ మర్యాదలైతే తీసుకుంటూ ఉంటాడు. వెంటనే బాలు అయితే మీరు ఎక్కడ ఉంటారసలు? ఏ ఏరియాలో ఉంటారు? అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను ఏ ఏరియాలో ఉంటానో తెలుసా మీకు? అని చెప్పి అంటూ ఉంటాడు. బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇవి నిజం చెప్పేలా ఉన్నాడురా! మన నిజం రాబట్టాలి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అతను మాత్రం తూగుతూ నేను ఎక్కడ ఉంటానో తెలుసా? తెలుసా? అని అంటూ ఉంటాడు. ఆ! చెప్పండి ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? అని చెప్పి బాలు అయితే అడుగుతూ ఉంటాడు. వెంటనే అతను అలా అంటూ అలా తూగుతూ అతను రోహిణి వాళ్ళ మామయ్య అయితే కింద పడిపోతాడు. వెంటనే బాలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే లేస్తారు. లేచి అతన్ని దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఆయన నిద్రపోతూ ఉంటాడు. అతన్ని చూసిన బాలు వాళ్ళైతే బాబాయ్! బాబాయ్! అని చెప్పి లేపుతూ ఉంటాడు. అతను మాత్రం నిద్రపోతూ ఉంటాడు. వెంటనే బాలు అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఈడు మలేషియా నుంచి అయితే రాలేదు. అసలు ఎవరు? ఎక్కడి నుంచొచ్చాడు? ఏంటి అనేది నిజాన్నయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని చెప్పి బాలు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరేం జరుగుతుంది? ఏంటి అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.